ఫిట్స్ అంటే బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కువ వచ్చినప్పుడు బాడీలో వచ్చే చేంజెస్ను ఫిట్స్ అంటాం. పారాలిసిస్ అంటే బ్రెయిన్ ఏరియా రక్త సరఫరా తగ్గిపోయి ఆ ఏరియా పని చేయకపోతే బాడీలో వచ్చే చేంజెస్ని మనం స్ట్రోక్ అంటాం. సో ఫిట్స్ అనేది యాక్టివిటీ ఎక్కువ అవడం వల్ల, సో యాక్టివిటీ ఎక్కువ అయినప్పుడు బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కువ అయిపోయి ఆపోజిట్ సైడ్ లేకపోతే శరీరం అంతా కూడా చేతులు కాళ్ళు కొట్టుకోవడము, తర్వాత కళ్ళు పైకి చూడడము, మూతి వంకరగా పోవడము, ఇవన్నీ కొన్ని చేంజెస్ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా 1 నిమిషం లోపే ఉంటాయి, ఆ తర్వాత తగ్గిపోతుంది. సో దానికి కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఒక బ్రెయిన్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఏదైనా చిన్నగా క్లాట్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఉండొచ్చు. తర్వాత కొన్నిసార్లు ఏమీ రీజన్ లేకపోతే కూడా 2 సైడ్ల నుంచి కూడా బ్రెయిన్ యాక్టివిటీ వల్ల ఫిట్స్ వస్తుంటాయి. పారాలిసిస్ అంటే కంపల్సరీ బ్రెయిన్లో ప్రాబ్లం ఉంటేనే మనకు పారాలిసిస్ అనేది వస్తుంది. ప్రాబ్లం అంటే అది రక్త సరఫరా తగ్గడం కానీ రక్త సరఫరాను బ్లీడింగ్ కానివ్వండి, అంటే ఆ ఏరియా అనేది డెడ్ అవ్వడం అట్లా. సో ఆ ఏరియా అనేది పనిచేయదు. సో పని చేయకపోతే ఆ ఎఫెక్ట్ అనేది మనకు బాడీలో సడన్గా వస్తుంటుంది. సో దాన్ని మనం స్ట్రోక్ అంటాం. కానీ కొంతమందిలో స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా కొంత ఏరియా ఎక్కువ యాక్టివిటీ వల్ల కూడా ఫిట్స్ వస్తుంది అట్లా. అంటే కొన్ని ఎంబోలిక్ స్ట్రోక్స్ అంటాం. దాంట్లో కొంచెం మందికి క్లాట్ వచ్చినప్పుడు ఫిట్స్ తోటి ప్రజెంట్ అవుతారు. తర్వాత కొంచెం మందికి సిఎస్విటీ అంటాం, అంటే వీనస్ థ్రాంబోసిస్, అప్పుడు వచ్చే బ్లీడ్. అంటే ఏరియాని బట్టి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో కొన్ని ఏరియాల బ్లీడ్ కానివ్వండి, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు ఆ సరౌండింగ్ ఏరియా అనేది ఎక్కువ యాక్టివిటీ వల్ల మనకు కొంచెం మందిలో ఫిట్స్ వస్తుంటాయి. సిటీబీటీ అంటే బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం. సో అది ఎక్కువ ఉందనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే రక్తం చాలా పల్చగా అయిపోతుంది. సో పల్చగా అయిపోయినప్పుడు ఈజీగా బీపీ ఎక్కువ ఉన్నప్పుడు కానివ్వండి, తర్వాత ఏదైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు కానివ్వండి, వాళ్ళకు బ్లీడింగ్ వస్తుంటుంది. ఆ బ్లీడింగ్ అనేది ఆగదు. సో కంటిన్యూగా బ్లీడింగ్ వస్తూనే ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకు స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది కోయాగులేషన్ డిఫెక్ట్స్ అంటాం. కొంచెంమందికి బాడీ లోపల రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే కొన్ని డిఫెక్ట్ ఉంటాయి, అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్, అవి కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళకు బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వక బ్లీడింగ్ అవుతుంటుంది. సో అది ఎక్కడైనా కావచ్చు, చేతి నుంచి కంటిన్యూస్గా బ్లీడ్ అవుతుంటుంది, కొంచెంమందికి గమ్స్ నుంచి బ్లీడ్ అవుతుంటుంది, కొంచెంమందికి బ్రెయిన్ లోపల కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.